ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి తీర ప్రాంతాలు ముంపునకు గురై సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని లక్షల ఎకరాలకు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా కొన్ని వేల ఎకరాలు ముంపునకు గురవడంతో అన్నం పెట్టే రైతు కంటతడి పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు గోదావరిలోకి వరద నీరు అయితే పోటెత్తుతా ఉంది. దానికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి గుడ్ల మల్లమ్మ తల్లి ప్రాజెక్టులోని దాదాపుగా 250 మీటర్ల వరకు కూడా కట్టతెగడంతో అదే విధంగా విలీన మండలాలైన ఏలేరుపాడు, కుక్కునూరు గ్రామాల మీదుగా ఆ వరద నీరు అయితే కనుక తీవ్రస్థాయి రూపంలో అయితే ప్రవహిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అంటే ఏలేరుపాడులోని 15 గ్రామాలు మొత్తం కూడా నీట మునిగాయి. దానికి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకైతే ఇప్పటికే 250 కుటుంబాల వరకు కూడా తరలించడం జరిగింది. ఏదైతే కనుక పునరావాస కేంద్రాల్లో కూడా రానటువంటి కొండపైన ఉన్నటువంటి అనేక కుటుంబాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే అంటే దాదాపు కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఎస్పీ గారు కావచ్చు, కొన్ని నియమాలను పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న నేపథ్యంలో కూడా దాదాపుగా 3 రోజులు బట్టి ప్రభుత్వం అయ్యే చర్యలు చేపడుతూ ఉంది. ఈ రోజు కూడా చూసినట్టయితే కనుక ఐఎన్పిఆర్ మినిస్టర్ కొల్లు పార్థసారథి, అలాగే దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, లోకల్ ఎమ్మెల్యే అయినట్టు చెర్రి బాలరాజు, అలాగే చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కూడా వెళ్ళి ఆ పునరావాస కేంద్రాలను, అలాగే ఏదైతే కనుక గుడ్ల మైసమ్మ తల్లి ప్రాజెక్ట్ దగ్గర 250 మీటర్ల వరకు కూడా ఆనకట్ట తెగిందో దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రోడ్లు ఇవన్నీ కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో వాళ్ళందరికీ మనోధైర్యం నింపి ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు తమకి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా తమకి అండగా నిలుస్తుందని చెప్పి ఆ భరోసా నింపడంలో అటు ప్రభుత్వ అధికారులు, ఇటు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, బాధితులు ఏదైతే వరద బాధితులు వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఆహారము, తాగునీరు, అలాగే వైద్యం అంటే దాదాపుగా వచ్చి ఇప్పుడు ప్రస్తుతం సీజనల్ వ్యాధులు, అలాగే డయేరియా, మలేరియా ఇలాంటి రాకన్నా కలరా వంటి వ్యాధులు నివారించేందుకు కూడా పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో అదే రీతిలో ఏదైతే భద్రాచలం దగ్గర 31 మీటర్ల వరకు కూడా నీరు ప్రవహిస్తుందో దానికి సంబంధించి పోలవరంలోకి దాదాపుగా 3,80,000 క్యూసెక్ల వాటర్ అయితే కనుక ఇన్ఫ్లోగా ఉంది. అదేవిధంగా దాన్ని 48 గేట్లు అంటే ఏదైతే కనుక గేట్ల ద్వారా 48 గేట్లు ఎత్తివేసి ఆ గేట్ల ద్వారా దాదాపు 4,80,000 క్యూసెక్ల వాటర్ని అయితే దిగువ నేపథ్యంలో ఇటు గోపాలపురంలో కావచ్చు, ఇటు నిడదవోలు అటువంటి తదితర నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అయితే వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో దాదాపుగా అంటే ఒక్క గోపాలపురం నియోజకవర్గంలోనే నందమూరు గ్రామంలో దాదాపు 1,500 ఎకరాలు అయితే వరిసేలు నీట ములిగిన ప్రాంతం అయితే ఉంది. దానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అందరినీ బాధితులందరినీ పరామర్శించి ఏదైతే రైతులందరూ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని, అక్కడిని కూడా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఊరికి పంట నష్టం తప్ప ప్రాణ నష్టం జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పి ప్రభుత్వంతో మాడి సత్వరమే మీకు తగు న్యాయం చేస్తామని చెప్పి బాధితులకైతే వాదిస్తున్న నేపథ్యం జరుగుతోంది. అదే రీతిలో నిడదవోలులో చూసినట్టయితే కనుక ఆ మంత్రి కందుల దుర్గేష్ ఏదైతే ఉందో నీట మునిగిన ప్రాంతాలందరినీ కూడా సందర్శించి వారికి మనోధైర్యాన్ని చెప్పేందుకు కూడా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా వాదాస్తూ ఏదైతే కనుక నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నింటి కూడాను పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి అంటే ఇప్పటికే ప్రభుత్వం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఆ కంట్రోల్ రూముల ద్వారా వారిని పునరావాస కేంద్రాలకు వచ్చి అక్కడ వరకు అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తూ ఉంది. దానికి దాదాపుగా అంటే ఇప్పటి వరకు కూడా పైన ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువన ఉన్న వాళ్ళన్నీ కూడా నీట మునిగిన ప్రాంతాలు ఉంది. అయితే క్రమేపీ అక్కడ వర్షం తగ్గుముఖం పట్టడంతో కొంతవరకు కూడా అయితే మెరుగైన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే మనం చూసినట్టయితే కనుక ఇన్ఫ్లోగా ఉన్న వరద నీరు అవుట్ఫ్లోగా ఉన్నదని ఊళ్ళోకి వస్తున్న నేపథ్యంలో అంటే దాదాపు సముద్రంలోకి వెళ్లాల్సిన వాటర్ అంతా కూడా కొంతమేర ఏదైతే గండ్లు పడ్డాయో వాటి మీద ద్వారా ఊళ్ళోకి వచ్చి పంట చేలు కావచ్చు, వరి చేలు కావచ్చు, అలాగే చెరకు వంటి పంటలు ఇప్పటికే పూర్తి స్థాయిలో దాదాపుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా దాదాపు 1000 ఎకరాలు అయితే కనుక ఇప్పటికే నీట మునిగాయి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అనేక రకాల చర్యలు అంటే నష్ట నివారణ కోసం రైతన్నను ఆదుకునే విధంగా అన్ని రకాలుగా ఇప్పటికే ఒక ప్రణాళిక రచన చేస్తున్నారు. దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు కూడా ఒక కంట్రోల్ రూమ్ లో చేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వ అధికారులను ఆదేశించడంతో ప్రతి ఒక్కరు విధిగా కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యం కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్